నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయండి. పందిని నింపుగా వేసేసాయండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్. చూసారా అదిగోండి, చూడండి తేనె తీగలు ఎలా వచ్చి వేలాయో, ఎలా పాలిషన్ చేస్తున్నాయో. పందిని నింపుగానండి తేనె తీగలనండి ఎంత బాగా పాలిషన్ చేస్తున్నాయో. చూసారా ప్రతి ఫ్లవర్స్ దగ్గర ఉన్నాయి ఫ్లవర్స్ నింపుగాను. పందిరి వేసామా, పందిరి మీదకి ఎక్కించాము డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు అంతా. భలే వేసాయండి ఈ సంవత్సరం. చూడండి జంటకి ఫ్లవర్ అవి ఎక్కువగానే వేస్తాయి. మరి ఎన్ని నిలబడతాయో, ఎన్ని పోతాయో, ఎన్ని ఉంటాయో. ఇవ్వండి పిందెలు, ఇవ్వండి పళ్ళు. ఒక 10 పిందిల్లా రాలిపోయి ఉన్న పళ్ళండి. ఇవన్నీ ఒక్కసారి పండిపోయేవండి. ఒక్కసారి వేయడం, ఒక్కసారి పండిపోయేవి. చూసారా అన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. ఈ సంవత్సరం కొంచెం దాన్ని నింపుగా వేయడం ఏంటో పండు సైజు తగ్గిందండి. చిన్న పళ్ళు అయిపోయి చాలా పెద్దగా వేసేది మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మాత్రం. ఈసారి చిన్న సైజు తగ్గింది. ఈ మధ్య వీడియోలు చేయలేదండి, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇవ్వండి చూడండి ఎన్ని కోసానో ఇంకా ఉంచేసానండి పందిరికి. ఇంకా ఒక్కసారి అన్నీ కోసుకొని ఏం చేసుకుంటామని చెప్పి కొన్ని కోసాను. అందిన వరకు పైన అన్నీ వదిలేసానండి. ఆ పైకి ఎంత సంతోషం అండి. మనం మిద్దె తోటలో ఇంత పంట తీసుకున్నామంటే ఆర్గానిక్గా సహజ సిద్ధమైన పంట.